42% వాటా బీసీలకే ప్రభుత్వ కాంట్రాక్టులలో ఇస్తా అని చెప్పిండు. ఈ రెండు కూడితే ఎస్సీ ఎస్టీలకు 30%, బీసీలకు 42%, అంటే 72% వాటా. రూపాయి టెండర్ పిలిస్తే 72 పైసలు మరి ఎస్సీ ఎస్టీ బీసీలకే రావాలి. 2.5 ఏళ్లలో 72 పైసలు రూపాయలు కాదు, మొత్తం ఇప్పటిదాకా చేసిన 4 లక్షల కోట్ల అప్పు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 లక్షల కోట్ల అప్పులో నేను అడుగుతా ఉన్నా, మొత్తం 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కదా, 4 రూపాయలను ఎస్సీ ఎస్టీ బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చినవా? దమ్ముందా చెప్పేది? శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా? తెల్లారు లేస్తే నోటికొచ్చిన సొల్లువాగుడు, నోటికొచ్చిన పనికిమాలిన మాటలు. ఎన్నికలకు ముందేమో డిక్లరేషన్ల వరద, ఇప్పుడు నోరు తెరిస్తే బురద. అది తప్ప ఏమీ లేదు, బూతులు బురద తప్ప. ఒక్కటంటే ఒక్క పని చేసిండా ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు మీకు చెప్పిందే అది. ఆయననేమో కేసీఆర్ గారు అధికారులకు వదిలిపెట్టి, అయ్యా మీరు రొటీన్ ఫైల్ నా దగ్గర దేకండి, చిన్న స్థాయిలో ఉండే చిన్న కాంట్రాక్టర్లను, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నుంచి వచ్చిన వాళ్ళను కాపాడండి, పైకి తీసుకురండి అని ఆయన అప్పచెప్తే, నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పి వచ్చి ఎవరికి ఇస్తున్నావు ఇవాళ కాంట్రాక్టులు? ఇవాళ కాంట్రాక్టులు ఇస్తున్నది కేవలం ఇద్దరికే. ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు వస్తున్నాయంటే రేవంత్ రెడ్డి బామ్మర్దికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుకు తప్ప ఇంకొక వేరే మనిషికి వచ్చిందా? వేరే ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుడికి ఎక్కడన్నా వచ్చిందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. మరి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకు మాత్రమే కాదు, బీజేపీలకు కూడా వస్తున్నాయి. సుమా, బీజేపీ ఎంపీలకు కూడా వస్తున్నాయి మన తెలంగాణలో కాంట్రాక్టులు. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు ఒక్క బీజేపీ ఎంపీ కాంట్రాక్ట్ రాలే. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక యంగ్ ఇండియా స్కూల్స్ అని పెడితే ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి రాలే కాంట్రాక్ట్. కానీ బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారి కంపెనీకి మాత్రం బ్రహ్మాండంగా వచ్చినాయి. అట్లాగే రేవంత్ రెడ్డి గారు రోడ్ల టెండర్లు పిలిస్తే ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుడికి రాదు. కానీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారికి మాత్రం 1300 కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఇవాళ సాగునీటి ప్రాజెక్టుల కోసం టెండర్లు ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో పిలిస్తే, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం అని 4000 కోట్ల కాంట్రాక్టు టెండర్ పిలిస్తే 4 రూపాయలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాంట్రాక్టర్లకు ఇయ్యడు. డిక్లరేషన్ లో చెప్పింది ఒకటి, ఇచ్చింది మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రతినిధి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడికి మాత్రమే కాంట్రాక్టులు వస్తాయి, మనకు మాత్రం రావు. అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు కొత్తవి రాకపోగా ఉన్న కాంట్రాక్టర్లే ఇలా మాయమైపోయే పరిస్థితి వచ్చింది. జీవో నెంబర్ 17 తీసుకొచ్చిండు. ఏంటిది జీవో నెంబర్ 17? ఏంటిది అంటే ఇదివరకు